డోరేమాన్, ఇప్పుడు మనకి హాలిడేస్ వచ్చాయి కదా, ఎక్కడికి వెళ్దాం డోరామాన్? ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు నోబితా, నువ్వు అనుకుంటావు కదా. డోరేమాన్, మనం ఇండియాకి వెళ్దామా? అక్కడికి ఎందుకు నోబితా? అక్కడ అందరూ కలిసిమెలిసి జీవిస్తారు అని విన్నా. మనం ఒకసారి వెళ్ళి చూద్దాం డోరేమాన్. వెళ్ళక తప్పుతుందా? మా బుజ్జి డోరేమాన్. ఏంటి డోరేమాన్, ఎక్కడికి తొలగొచ్చావు? నువ్వు చెప్పిన ఇండియానే కదా నోబితా. నేను విన్న ఇండియా మాత్రం ఇది కాదు, అది వేరే. ఒక నిమిషం ఆగు నోబితా, అక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన వెళ్తూ ఉన్నాడు, అడుగుదాం. ఓ తాత, ఒక నిమిషం ఆగవా? ఏంటి బాబు, ఏం కావాలి? తాత, అసలు ఇది ఇండియానేనా? అవును బాబు. మరి ఏంటి తాత, ఎక్కడ చూసినా వాహనాలు, కాలుష్యం అంతా నిండిపోయింది. ఇక్కడ అంతే బాబు, మొత్తం వాహనాలు కాలుష్యంతో నిండిపోయింది. తాత, ఇండియా స్వచ్ఛమైన ప్రకృతి నిలవని విన్నాను. నువ్వు విన్నది నిజమే బాబు. అవి దొరకాలంటే తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి చూడు. తెలుగు రాష్ట్రాలు అంటే ఏంటివి తాత? అంటే ఆంధ్ర, తెలంగాణ బాబు. ధన్యవాదాలు తాత, ఇంత గొప్ప విషయం చెప్పినందుకు. పద డోరేమాన్, ఎనీవేర్ డోర్ తీయి. ఏంటి డోరేమాన్, ఇంత అద్భుతంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ లో శివ ఉంటాడని విన్నాను. అవును నోబితా, చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ శివ ఎక్కడుంటాడో మనకెలా తెలుస్తుంది? డోరేమాన్, అక్కడ శివ వల్ల ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. ఓ పారి పదాం పద. అది శివ ఎక్కడ కనపడట్లేదు. నోబితా, ఏంటి మా ఊరికి వచ్చారు? ఏం లేదు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా. నోబితా, శివ దగ్గరికి వెళ్దాం పదా. హే డోరేమాన్, నోబితా ఎప్పుడు వచ్చారు మా ఊరికి? ఏం లేదు శివ, ఇప్పుడే వచ్చాం. అవునా, సరే మా ఊరు అంతా ఒకసారి చూసుద్దాం పదండి. ఇక్కడ మీ కూర్చుండే చెట్టు, ఇది మా స్కూలు, ఇది మా అడవి, ఇది మా చేను. ఓ శివ, మీ ఊరు భలే ఉందే. మరి మీ ఊరు ఎలా ఉంటుందో నాకు చూపించు కదా.